గురుగారు, రాహుగ్రహ దోషం వల్ల ఎటువంటి పరిణామాలు ఏర్పడతాయి? ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి? రాహు గ్రహ దోషం వల్ల చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడాలన్న ఆలోచన కలుగుతుంది. జైలు శిక్ష కూడా కలగవచ్చు. వాహన ప్రమాదాలు జరుగుతాయి. చోర భయము ఉంటుంది. కొన్ని వస్తువులు దొంగిలింపబడతాయి. వ్యసనాలు అలవాటవుతాయి. విశృంఖలమైన జీవితానికి అలవాటు పడతాయి. ఇది రాహుగ్రహ దోషం ఉంటే. నిజానికి రాహుకు ఆధిపత్యం అంటూ లేదు. అది ఏ స్థానంలో ఉంటుందో అదే ఆధిపత్యం దాని సొంతమవుతుంది. ఎందుకంటే రాహువు ఛాయాగ్రహం. ఇలాంటి రాహుగ్రహ బాధ నుంచి బయటపడాలి అంటే దేవీ భాగవతాన్ని పారాయణ చెయ్యాలి. రాహువు దుర్గారాధన చేసేవాడు. కనకధారా స్తోత్రాన్ని పారాయణ చెయ్యాలి. కనకదుర్గను ఆరాధించాలి. అలా దేవీ భాగవతాన్ని చదువుతూ కనకదుర్గను ఉపాసిస్తూ రాహుగ్రహ దోషాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. గోమేధికం అనే రత్నాన్ని ధరించాలి. అష్టముఖి రుద్రాక్షను మెడలో ధరించాలి. ఇలాంటి దోష నివారణ చర్యలతో రాహుగ్రహ బాధ నుంచి బయటపడవచ్చు. రాహు యొక్క దశ 18 సంవత్సరాలు ఉంటుంది ప్రతి జాతకుడి యొక్క జీవితంలో. తెలుసుకుందాం, దోష నివారణ చేసుకుందాం, ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం.